ఈ రోజంతా ఏమేం పనులు చేసుకున్నానో చూపిస్తాను రండి. పొద్దున్న టిఫిన్ అయితే ఎగ్ దోస తిన్నాను. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేశాను. ఇంకా ముందు రోజు కట్ చేసి పెట్టుకున్న ఈ స్కర్ట్ కుట్టుకుంటున్నానని చెప్పాను కదా! అదైతే కుట్టాను కొంచెం పెండింగ్ ఉంటే. ఇంకా అది అయిపోయిన తర్వాత టీ తాగేసి ఈ గాజులైతే వచ్చినాయి మా ఊరికి. గాజులు డజన్ రూ. 50 ఎంతో కామెంట్ చేయండి మీ ఏరియాలో అయితే. నాకైతే ఎక్కువ రేట్ అనిపించినియి. వాటితో పాటు మా పిల్లలకి క్లిప్పులు, గాజులు కూడా తీసుకున్నాను. ఇంకా అన్నం కూర చేసేసిన తర్వాత వాళ్ళనే అన్నం పెట్టుకొని తినండి అని చెప్పి నేనైతే బెడ్‌షీట్లు, దుప్పట్లు అయన్నీ ఉతుకుదామని వాషింగ్ మిషన్‌లో ఏస్తున్నాను. ఇంకా అవన్నీ ఏసేసిన తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ ఎక్కడెక్కడియన్నీ బయటికి తీసేశారు మా పిల్లలు. ఇంకా అవన్నీ సర్దుతున్నాను. నేను సర్దినా కూడా 2 రోజులకి మళ్ళీ ఎక్కడెక్కడివన్నీ బయటికి పెట్టేస్తారు. చిన్న పిల్లలు ఉంటే అంతే కదా! ఎన్ని సార్లయినా సర్దాల్సొచ్చిద్ది. ఇంకా అవంతా అయిపోయిన తర్వాత అంట్లు కడుగుతున్నాను. టిఫిన్ చేసిన తర్వాత చాలా అంట్లొచ్చినాయి కదా! దాని తర్వాత మంచానికి గుడ్డ కడదామని చెప్పి 4 వైపులా తాళ్ళు అంచులు కుట్టేసి తర్వాత తాళ్ళు కుట్టేసాను మూలల వైపు. ఫుల్ వీడియో కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి. లాంగ్ వీడియోలో చూపించాను ఎలా కుట్టాలి ఏంటి అనేది. ఇంక తర్వాత మా పిల్లలకి డ్రెస్సులు కుడదామని చెప్పి కొలతలు తీసుకుంటున్నాను. కింద స్కర్టు పైన సెపరేట్‌గా టాపు కుడదాం అనుకుంటున్నాను. వంటంతా అయిపోయింది కదా! కొంచెమైనా కుట్టొచ్చులే పగలసలు కరెంట్ లేదు కదా! అని చెప్పి కట్ చేసి కొంచెం కుట్టాననమాట. ఇంక తర్వాత తలస్నానం చేద్దామని చెప్పి ఉల్లిపాయ జ్యూసు హెయిర్‌కి పెట్టుకున్నాను. ఈ మధ్య స్టార్ట్ చేశాను పెట్టుకోవడం. పెట్టుకుంటున్నానే గానీ కళ్ళంతా చాలా మంటలొచ్చినియి అసలు. మీరెప్పుడైనా ట్రై చేశారా అనేది కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.